మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల గుండెపోటు వస్తుంది. గుండెపోటుతో కొందరు అక్కడికక్కడే మరణిస్తున్నారు. ఈ రకమైన గుండె సమస్యలలో మన శరీరం కొన్ని ప్రారంభ లక్షణాలను చూపుతుంది. కంటి పరీక్ష ద్వారా గుండెపోటుకు సంబంధించిన సమస్యలను కూడా గుర్తించగలమని మీకు తెలుసా? క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం వల్ల మీ ఆరోగ్యం, ముఖ్యంగా గుండె ఆరోగ్యం గురించి అనేక విషయాలు తెలుస్తాయి. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. రెటీనా వాస్కులేచర్ అని పిలువబడే కంటి వెనుక భాగంలో ఉన్న రక్త నాళాల వ్యవస్థ గుండెకు దగ్గరగా ఉంటుంది. మన కళ్ళకు ఏదైనా సమస్య ఉంటే అది నేరుగా వచ్చే గుండె జబ్బులతో ముడిపడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అనేక అధ్యయనాల ఫలితాల ప్రకారం గుండె జబ్బులు ఉన్న వ్యక్తులు రెటీనా స్ట్రోక్లను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. దీని వలన కంటికి రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ లోపిస్తుంది. దాంతో కణాలు చనిపోతాయి. స్ట్రోక్తో పాటు కంటి స్కాన్లు అల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వంటి వ్యాధుల సంకేతాలను కూడా ఇలా గుర్తించగలవు. కంటి లక్షణాలు అనేది గుండెపోటు యొక్క అత్యంత అసాధారణమైన లక్షణాలలో ఒకటి. మీ కళ్ళలో ఒకటి లేదా రెండు కళ్ళలో చూపును కోల్పోయేలా చేస్తుంది. అయితే అది పాక్షికంగా కావచ్చు లేదా తాత్కాలికంగా కావచ్చు. వైద్యులు చెప్తున్న ప్రకారం మీ గుండె సరిగ్గా పనిచేయనప్పుడు రెటీనా యొక్క మధ్య భాగం కింద పసుపు డాట్స్ కనిపిస్తాయట. కళ్ళకు రక్తాన్ని ప్రసరణ చేసే సెంట్రల్ రెటీనా ధమనుల్లో రక్త ప్రవాహాన్ని అడ్డుకున్నప్పుడు, కళ్ళకు రక్తాన్ని సరఫరా చేసే సెంట్రల్ రెటీనా ధమనుల్లో రక్త ప్రవాహాన్ని అడ్డుకున్నప్పుడు అమరోసిస్ ఫ్లూగాక్స్ సంభవిస్తుందని వైద్యులు చెప్తున్నారు. దీనివల్ల కార్నియా చుట్టూ ఒక రింగ్ ఏర్పడుతుంది. ఇది తరచుగా గుండెపోటుకు ఇది ఒక లక్షణంగా గుర్తించవచ్చు. క్లియర్ కార్నియా మైబాల్ పైన ఉన్న గుండ్రని కణజాలం, కనుపాప అంచుల వద్ద ఈ వలయాలు ఏర్పడతాయని వైద్యులు చెప్తున్నారు. మీ దృష్టిలో ఆకస్మిక మార్పు కలిగితే అది గుండెలో కలిగే ఇబ్బంది కావచ్చు అని గుర్తించండి. నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రకారం స్ట్రోక్ ఉన్నవారిలో 2/3 మంది దృష్టిలో కొత్త మార్పు ఉంటుంది. ఇది మెదడులోని భాగాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా దృష్టిలోపం మరియు అంధత్వం వంటి దృశ్య అవగాహన సమస్యలు సంభవించవచ్చు.